అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ కంది సాగులో మెళకువలు, తోటకూర సాగులో మెళకువలు, కొత్తగా పండ్ల తోటలు నాటుకునే రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. కంది పంటను ఖరీఫ్లో ఎక్కువగా వర్షాధారంగా సాగు చేస్తారు. ఈ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లను జోడించి సాగు చేస్తారు. కంది పంటను పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడులకు ఆటంకం కలిగిస్తుంటాయి. వర్షాధారంగా సాగు చేసే కంది కీలక దశలో బెట్టకు గురి కాకుండా చూసుకోవడం ముఖ్యం. కంది సాగులో విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, సాగులో మెళకువలను సూచిస్తున్నారు కర్నూలు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ. ఇప్పుడు అందరూ కూడా కంది వేసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ఎలాంటి రకాలు వేసుకోవాలి, ఏం రకాలు వేసుకోవాలి అనే సందిగ్ధత ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్లయితే గాన కృష్ణ అంటే LRG 105 కానీ లేకపోతే ఆశా కానీ ఉన్నాయి. తర్వాత కొంచెం మధ్యకాలికంగా అలా ఉండే రకాలు తీసుకున్నట్లయితే లక్ష్మి ICPL 85063 కానీ లేకపోతే LRG 52 కానీ ఉన్నాయి. తర్వాత ఇంకా స్వల్పకాలిక రకాలు చూసుకున్నట్లయితే గాన అంటే 140 రోజుల లోపల వచ్చే రకాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చింది PRG 176 ఉంది. వీటిల్లో ప్రైవేట్ రకాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ రకాలు వెర్రి తెగులు ఇటీవల బాగా ఎక్కువగా వస్తుంది, దాన్ని తట్టుకోలేవు. కాబట్టి వెర్రి తెగులు సమస్యాత్మకంగా ఉన్న ఆ ప్రాంతాల్లో అయితే గాన మనకి TRG 59 కానీ లేకపోతే LRG 105 కానీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విత్తన శుద్ధికి వచ్చినట్లయితే థైరం కానీ లేదా క్యాప్టాన్ కానీ 3 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా మనకి మొక్కలు ఎండిపోవడం అనేది తర్వాత జరుగుతుంది కాబట్టి ట్రైకోడర్మా విరిడిని మనము 1 కేజీ తీసుకుని కానీ లేదంటే 2 కేజీలు తీసుకొని కానీ మనం 90 కిలోల పేడ ఎరువు, 10 కిలోలు వేప చెక్క వేసి మనం మగ్గించుకొని అంటే దాని పైన గోనె సంచె కానీ లేదా గడ్డి వేసి దాని నీళ్లు చిలకరించి అలా పెరిగితే మనకి దాదాపు 25 రోజులు 30 రోజులకి బూజు డెవలప్ అవుతుంది. దీన్ని కానీ మనం మన కంది వేసే పొలంలో వేసుకున్నట్లయితే ఈ మొక్కలు చనిపోవడం అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పద్ధతి ట్రైకోడర్మా విరిడిని వేసుకోవడం చేయాలి. లేదు అంటే మనం విత్తన శుద్ధికి కూడా ట్రైకోడర్మా విరిడిని 8 నుంచి 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ఎరువులు దీనికి ఎకరాకి 8 కిలోల నత్రజని ఎరువులు, తర్వాత 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. కలుపు నివారణకై మనము విత్తిన 2 రోజుల లోపల పెండి మిథాలిన్ అనే కలుపు మందును బరువు నేలల్లో అయితే 1 లీటర్కి 6.5 మిల్లీలీటర్లు, అదే తేలిక నేలల్లో అయితే 1 లీటర్కి 5 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి
అంటే పంట వచ్చిన తర్వాత అంతర్సేద్యం చేసుకుంటాము. ఒకవేళ అంతర్సేద్యం కుదరినప్పుడు మనకి పొలంలో వెడల్పాటి కలుపు మొక్కలు, తర్వాత గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నట్లయితే లేతొంగ జాతివి ఉన్నప్పుడు ఇమాజితాఫిర్ పర్స్యూట్ అనే పేరుతో దొరుకుతుంది. దీన్ని 300 మిల్లీలీటర్లు, తర్వాత టర్గా సూపర్ అంటే ఫిజాలోపాపిథైల్ 400 మిల్లీలీటర్లు కలిపిగాన ఈ పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే నివారించుకోవచ్చు. కందిలో మనకి ఎండు తెగులు ప్రధాన సమస్య. ఈ ఎండు తెగులు ఏంటంటే మనకి నీరు నిలవ ఉన్నా అలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎండు తెగులు ఆశించినప్పుడు ఏంటంటే మనము ట్రైకోడర్మా విరిడిని నీళ్ళల్లో కలిపి మనము దాని మొక్క మొదళ్ళ దగ్గర పోసినట్లయితే కొంతవరకు కూడా ఇది స్ప్రెడ్ అవ్వకుండా చనిపోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత మనకి కందిలో ఈ మధ్య లీఫ్ వెబ్బర్ అంటే ఆకు చుట్టు పురుగు ఎక్కువ ఆశించడం జరిగింది గత సంవత్సరము. దీని నివారణకు గాను మనము నవల్లిరాన్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకి దీనిలో బాగా ఉన్న సమస్యాత్మకమైన పురుగు ఏంటంటే కందిలో మనకి మారుక మచ్చల పురుగు. ఈ మారుక మచ్చల పురుగును ఏంటంటే గూడు కడుతుంది. ఇదంతా పూత దశలో మనకేంటంటే ఈ ఆకులు పూత అంతా కలిపి గూడు కట్టి పురుగు పూత లోపల ఉండి రెక్కలన్నీ తినేసి మనకి కాయ రాకుండా చేస్తుంది. కాబట్టి దీనికి మనం కొంచెం జాగ్రత్తగా ఉండి రైతులందరూ కూడా దీన్ని నివారించుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి తొలి దశలో అయితే కానీ మనకి ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు మనకి 1 ఎకరాకి సరిపోతుంది. లేదు అంటే కొంచెం సివియర్గా ఉన్నప్పుడు కొంచెం మనము 60 మిల్లీలీటర్లు స్పైనోసాడ్ కానీ లేదా అంటే కొరాజన్ అయితే మనము 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసినట్లయితే దీన్ని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చవకగా దొరుకుతూ వినియోగదారునికి మేలైన ఆరోగ్యాన్ని అందించడంతో పాటు పండించిన రైతుకు స్వల్పకాలంలో పంటనిచ్చేవి ఆకుకూరలు. ఆకుకూరల్లో మనకు కావలసిన ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయి. ఆకుకూరలను దఫదఫాలుగా విత్తుకుంటూ సంవత్సరం పొడవునా ఆదాయాన్ని తీస్తున్నారు పట్టణ పరిసర ప్రాంత రైతులు. మనం పండించే ఆకుకూరల్లో ముఖ్యమైనది తోటకూర. ఇందులో ఉండే ఇనుము రక్త వృద్ధికి ఉపకరిస్తుంది. విత్తిన 25 రోజులకే కోతకు వచ్చి తదుపరి 3-4 కోతలు అందిస్తుంది. తక్కువ కాలంలో ఆదాయాన్నిచ్చే తోటకూర సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి కూరగాయల పంటల్లో మరి ఆకుకూరలకు కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం తీసుకునే విధంగా చూస్తే అందులో తోటకూర ఒకటి చెప్పుకోవచ్చు. ఎక్కడైతే మనకి నీటి సదుపాయం ఉంటుందో, మార్కెట్ సదుపాయం ఉంటుందో మనకి సంవత్సరం పొడుగునా కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది దీనికి కూడా ఏంటంటే వర్షాకాలంలో వేస్తున్నాం కాబట్టి ఇసుక గరప నేలలు అయితే చాలా బాగుంటాయి. ఉదయం చూసుక 6 నుంచి 7 మధ్య అంటే తటస్థ భూములు, నీరు నిలవనటువంటి నేలలన్నీ కూడా ఈ తోటకూర పంటకి మనకి అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ తోటకూరలో రకాల విషయానికి వస్తే మనకి చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయం నుంచి కూడా విడుదలైనటువంటి రకాలు ఉన్నాయి. అది RSA1 అని చెప్పేసి ఒక రకం ఉంటుంది. ఆకులు కూడా కాండం కూడా మృదువుగా ఉండడం వల్ల మనకి తినడానికి కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. మరి ఎకరా విస్తీర్ణం కనుక అంచనా వేసుకుంటే 6 నుంచి 7 టన్నుల వరకు కూడా మనకి దిగుబడి వస్తుంది. అదేవిధంగా CO1 అని చెప్పేసి ఇంకొక రకం ఉంటుంది. ఇది కూడా మనకి కాండం కొంచెం లావుగా ఉండి కండ కలిగినట్టు ఉంటుంది. ఇది కూడా మనకి చూసుకుంటే 3 నుంచి 3.5 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఇది కోత 25 నుంచి 30 రోజుల్లోనే మనకి కోతకు వస్తుంది కాబట్టి ఈ రకం కూడా మనం వేసుకోవచ్చు. అదేవిధంగా CO2 అని చెప్పేసి కోయంబత్తూరు 2 అంటాము. ఈ రకాన్ని కూడా వేసుకోవచ్చు. ఇవి ఆకులు ముదురాకు పచ్చగా ఉంటాయి, కాండం కొంచెం లేతగాను మృదువుగా ఉంటుంది. ఇది కూడా 30 రోజుల్లో కోతకు వస్తుంది కాబట్టి ఇది దిగుబడి పరంగా చూస్తే 4 నుంచి 5 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. ఇలాంటి రకాలు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రైతు స్థాయిలో లోకల్ రకాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులకి ఏవి మనకి అందుబాటులో ఉంటాయో ఆ ప్రాంతం నుండి మార్కెట్ని బట్టి, రైతుల ప్రిఫరెన్స్ని బట్టి ఆ రకాలను మనం వేసుకోవచ్చు. విత్తన మోతాదు విషయానికి వస్తే 2 కిలోల వరకు కూడా మనకి అవసరం ఉంటాయి. లైన్లో కనుక వేసుకోగలిగితే చిన్న గుంటకు గొర్రెతో గీతలు తీసుకొని 2 కిలోల విత్తనానికి ఇసుక కలిపి ఆ వరుసల్లో కనుక వేస్తే వరుసకి మధ్యలో ఒక 20 సెంటీమీటర్లు
దూరం వచ్చే విధంగా కనుక మనం విత్తుకుంటే కనుక మనకి తోటకూర కూడా ఆరోగ్యకరంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరి కూరగాయల పంటలు కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ సేంద్రియ ఎరువు వాడటం అనేది మంచిది. అదేవిధంగా పెరుగుదల కోసం మనకి ఈ సూటి ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాష్ అయితే మనకి 20 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ అవసరం ఉంటాయి. వీటిని ఈ 3 ఎరువులను కూడా ఏంటంటే మనం చివరి దుక్కులోనే బాగా కలిపేయాలి. ఎందుకంటే మన కోత అంతా కూడా 30 రోజుల్లోనే మనకి అయిపోతుంది కాబట్టి ఆ విధంగా వేయటం. అదేవిధంగా ఒకవేళ ఎరువులు డైరెక్ట్గా వేసే అవకాశం లేనప్పుడు, బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పైపాటుగా నీటిలో కరిగేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనకి 319 కానీ 13,045 అవైతే 5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకుంటే మనకి తోటకూర మంచి ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం ఏంటంటే భూమిలో తేమను బట్టి మనం చేసుకోవాలి. వర్షాకాలం కాబట్టి వర్షాలు పడేటప్పుడు నీరు అవసరం ఉండదు. ఒకవేళ వర్షాలు లేనప్పుడు ఒక 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటిని ప్రతిసారి కూడా మనం అందించుకుంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. మరి ఇందులో సస్యరక్షణ అంటే రసం పీల్చే పురుగులు వస్తుంటాయి. మరి తక్కువ కాలంలోనే కోతకు వస్తాం కాబట్టి వీలైనంత వరకు ఈ రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఈ వేప కషాయం కానీ వేప నూనెని కానీ ప్రతి వారం రోజుల వ్యవధిలో 2 దఫాలుగా కనుక మనం పిచికారీ చేసుకుంటే మరి తినే వాళ్ళకి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి రైతులు సస్యరక్షణలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఇందులో ఆకు గోకి తినే పురుగు ఒకటి, అదేవిధంగా తెల్ల మచ్చ తెగులు ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ అయినటువంటి మందుని మనకు 3 గ్రాములు, లేదంటే మ్యాంకోజబ్ అనేటువంటి మందు అయితే కనుక 2.5 గ్రాములు వీటిని తెగులు ఏదైతే కనిపిస్తుందో దానికి మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఆకులు తినేటువంటి గోకు తినేటువంటి పురుగులు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఈ ప్రొఫెనాఫాస్ కానీ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ ఆకు గోకు తినేటువంటి గొంగల పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రైతుకు దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిచ్చేవి పండ్ల తోటలు. కాబట్టి నేల అనుకూలతను, నీటి నాణ్యతను దృష్టిలో ఉంచుకొని సరైన పండ్ల రకాన్ని ఎంచుకోవడంతో పాటు నాణ్యమైన అంటుమొక్కల ఎంపిక అనేది కీలకం. పొరపాటున తప్పటడుగు వేస్తే తరువాతి కాలంలో దాని ప్రభావం రైతుపైన తీవ్రంగా పడుతుంది. అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి, శ్రమ, విలువైన కాలాన్ని నష్టపోవలసి వస్తుంది. ఇటీవలి కాలంలో మామిడి, జామ వంటి పండ్ల తోటల సాగులో విప్లవాత్మక మార్పులు తెచ్చింది అధిక సాంద్ర విధానం. సాధారణ సాంప్రదాయ పద్ధతుల్లో చెట్లు పెద్దవిగా పెరిగి యాజమాన్య పనులకు కష్టతరంగా మారి చీడపీడలు పెరిగి దిగుబడులు తగ్గడంతో రైతులు అధిక సాంద్ర పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ విధానంలో చెట్లు ఎక్కువ ఎత్తు పెరగకుండా గొడుగు ఆకృతిలో మల్చడంతో పాటు ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు చేపట్టడం ముఖ్యం. క్రొత్తగా పండ్ల తోటలు నాటుకునే రైతులు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. చాలామంది రైతులు తోటలు నాటడం కానీ అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తోటలు ప్రారంభించేటప్పుడు 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేల స్వభావము, వాటర్ క్వాలిటీ, మొక్క ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫస్ట్ మనము సాయిల్ టెస్ట్ అనేది చేసుకోవడం చాలా ఉత్తమం. అయితే 1 ఎకరానికి కనీసం 4-5 శాంపుల్స్ ర్యాండమ్గా డిఫరెంట్ లొకేషన్స్లో ఈ సాయిల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకొని ఏదైనా సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్ని బట్టి మనము మొక్కలు అనేది సెలెక్ట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సాయిల్ టెస్ట్లో ముఖ్యంగా మనం చూడాల్సింది మన నేలలో చౌడు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చౌడు శాతం ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా ఎలాంటి క్రాప్స్ సాగు చేసుకోవాలనేది కూడా మనం చూడాలి. ఏ పంటకైనా కూడా 6.5 నుంచి 7.5 వరకు pH అనేది చాలా ముఖ్యం. అయితే 8-8.5 వరకు కూడా అంజూర అనేది పండించుకోవచ్చు. డేట్ పామ్ అయితే 10 pH వరకు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. నేల లోతు కూడా చాలా ముఖ్యమైనది. కనీసం ఒక 1 మీటర్ వరకు రాయి లేకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఫ్రూట్ క్రాప్స్ అయినా కూడా మనము సాగు చేసుకోవచ్చు. అయితే రాతి శాతం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వేరు తక్కువగా ఉన్న ఫల మొక్కలు మాత్రమే మనం దీన్ని సాగు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా చూసినట్లయితే ఫాల్సా కానీ అంజూర మొక్కలు ఇవైతే మనకి కేవలం పొద మొక్కల్లాగా పెంచుకోవచ్చు కాబట్టి వేరు వ్యవస్థ కిందికి పోకుండా ఉన్న ఫల మొక్కలు మాత్రమే దీంట్లో సాగు చేసుకోవాలి. నీరు క్వాలిటీలో ముఖ్యంగా చూడవలసిన అంశాలు దీంట్లో కూడా pH అనేది చూడాలి. అందులో pH శాతం వచ్చేసి మనకి 5.5 to 6.5 అంటే లైట్గా ఎసిడిక్ శాతం ఉన్న వాటర్ అయితే చాలా ఐడియల్గా మనం వాడుకోవచ్చు. అయితే ఈసీ చూసినట్లయితే 0.75 వరకు డెసిసీమన్స్ ఐడియల్గా మనం వాడుకోవచ్చు. సో దీనికంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ లవణ శాతం తట్టుకునే మొక్కలు ఏదైతే ఉన్నాయో దానిమ్మ కానీ అంజీర కానీ సో ఇలాంటి మొక్కలు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే మొక్కలు నాటాలనుకుంటున్నామో ఆ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సర్టిఫైడ్ నర్సరీలో మాత్రమే ఈ జెన్యూన్ ప్లాంట్ మెటీరియల్ ఏదైతే ఉందో అవి దొరికే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న అక్రిడేషన్ అంటే నర్సరీ రిజిస్ట్రేషన్ అయిన నర్సరీలను మాత్రమే మీరు సంప్రదించాలి. ఉదాహరణకి KFRS సంగారెడ్డిలో కానీ లేకపోతే అఖిల భారత ఉద్యాన పరిశోధన స్థానం బెంగళూరులో కానీ లక్నోలో కానీ ఇలాంటి పరిశోధన స్థానాలు ఉన్నాయి. సో వారి దగ్గర నుంచి సర్టిఫైడ్ మెటీరియల్ తీసుకురావచ్చు. ఈ 3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత తోటని ప్రారంభించే ముందు మనం చేయాల్సిన పనులు ఏంటంటే ముఖ్యంగా బాగా దున్నుకోవాలి. సో దాంట్లో ఉన్న రాళ్ళు కానీ చెత్త చెదారం అంతా తీసివేసి చదును చేసుకోవాలి. అయితే ఈ స్లోప్ అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలంలో బాగా వర్షం వచ్చినప్పుడు సో నిలబడకుండా 4 నుంచి 7% ఇచ్చేటట్టుగా మనం దున్నుకోవాలి. ల్యాండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో సోలార్ ఫెన్సింగ్ వచ్చాయి. అడవి పందుల నుంచి కానీ ఇంకా థెఫ్ట్ నుంచి కానీ వాటిని కాపాడుకోవచ్చు. సో లేని పక్షంలో లైవ్ ఫెన్స్ అని జీవ కంచె మొక్కలు అనేవి కూడా దొరుకుతాయి. దీంట్లో ముఖ్యంగా మనకి కరోండా అనే మొక్క సో దగ్గరగా 1/2 మీటర్ దగ్గరలో నాటుకున్నట్లయితే 4 నుంచి 5 సంవత్సరాల్లో అదొక కంచెగా ఏర్పడి అడవి పందుల నుంచి వాటి నుంచి నివారణ అనేది చేసుకోవచ్చు. చుట్టూతో కూడా గాలి నిరోధక చెట్లు అనేది కూడా మనం నాటుకోవాలి. సో అధిక గాలి వచ్చినప్పుడు మనకి ఎండాకాలంలో కానీ కాయలు పండ్లుగా మారేటప్పుడు కానీ గాలి ఎక్కువగా వీచినప్పుడు సో కాయ పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. గాలి నిరోధక చెట్లు మనం నాటుకున్నట్లయితే ఈ యొక్క గాలిని ఆపి ఈ యొక్క ఫ్రూట్ డ్రాప్ అనేది మనము ఫ్లవర్ డ్రాప్ అనేది మనం నివారించుకోవచ్చు. సరుగుడు చెట్లు కానీ వేప చెట్లు కానీ ఇలాంటివి మనము తోట చివర్లో వేసుకున్నట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే తోట ప్రారంభించే ముందు సో ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే పండ్లు కోసిన తర్వాత రవాణా చేయడానికి ఇంటర్నల్గా రోడ్లు అనేది కూడా మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోడ్లు నిర్మించేటప్పుడు ఈ గాలి నిరోధక చెట్లకి మన పండ్ల మొక్కలకి మధ్యలో 3 మీటర్లు మనం వదిలిపెట్టినట్లయితే ఆ యొక్క వేరు కూడా దానికి కాంపిటీషన్ రాకుండా ఉంటుంది. మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏ పండ్ల మొక్కలు నాటాలి. ఇప్పుడు మామిడి చూసుకున్నట్లయితే సో మామిడి కేవలం ఒకే రకం వెళ్ళకుండా 4-5 రకాలుగా వెళ్ళినట్లయితే ఈ పాలినైజర్ అంటే ఎక్కువగా కాయ కట్టే పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో అలాగే మీ వివిధ పండ్ల మొక్కలు మీరు నాటుకున్నట్లయితే ఒకే నీటి అవసరత ఉన్న మొక్కలన్నిటి కూడా ఒక బ్లాక్ లాగా మనం పెట్టుకొని దగ్గరగా వేసుకున్నట్లయితే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా మనకు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తోట ప్రారంభించేటప్పుడే దానికి డ్రిప్ లైన్ ఫెసిలిటీ అనేది అవసరం ఉంటుంది. అయితే కాలువ పద్ధతిలో మనము ఇరిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఈ 2 చెట్లకి మధ్యలో మనము ఈ కాలువలు చేసుకున్నట్లయితే 2 చెట్లకు అటువైపు ఇటువైపు మనం నీరు పారించి తగిన సమయంలో వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకుంటూ తోటలు నాటే ముందు ఏ స్పేసింగ్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు హై డెన్సిటీ ప్లాంటింగ్ అధిక సాంద్రతలో మొక్కలు నాటుతున్నాం. 5x5 మీటర్లు మామిడి అయితే, జామ అయితే 2x1 మీటరు. సో అధిక హై డెన్సిటీ ప్లాంటింగ్ అంటారు. ఈ ప్రకారంలో మనము మొక్కలు నాటుకునేటప్పుడు ఏ మొక్కకి ఎంత వేరు వ్యవస్థ ఉందో అంత సైజు గుంతలు అనేది మనం తవ్వుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫల మొక్కలైనా కూడా ఎటు చూసినా కూడా అంటే లోతు కానీ వ్యాసం కానీ చూసినట్లయితే 2 ఫీట్ల వరకు మనం గుంతలు చేసుకోవాలి. ఇది ఎండాకాలంలో చేసుకున్నట్లయితే ఉత్తమం. సో లేని పక్షంలో వర్షాకాలంలో కూడా చేసుకొని నాటుకోవచ్చు. ఆ గుంతలోని మట్టి ఏదైతే తీసామో ఆ గుంతనే మళ్ళీ సగం వరకు నింపేసి దాని తర్వాత ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే పశువుల ఎరువు ఉందో అది మనము ఒక్కొక్క గుంతకి ఒక 20 కేజీల వరకు నింపాలి. ఈ వేరు వ్యవస్థ బాగా తొందరగా ఏర్పడాలి అంటే దీనికి ఫాస్ఫరస్ సంబంధించిన ఫర్టిలైజర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి DAP అనేది మనం 500 గ్రాములు ఒక్క గుంతకి మనం వేసుకోవాలి. మామిడి కానీ పనస కానీ ఇట్లాంటి వాటికి సర్టిఫైడ్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ప్రతి ఒక్క గుంతకి మధ్యలో సో గ్రాఫ్టింగ్ చేసిన మొక్క గ్రాఫ్ట్ భాగం ఏదైతే యూనియన్ ఉందో సో దాన్ని ఈ గుంతకి పైగా నాటుకోవాలి.
నాటిన వెంటనే దీనికి నీరు అనేది క్వాలిటీ వాటర్ అనేది మనకి ఇవ్వాలి. అయితే డ్రిప్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళు స్టార్టింగ్లో ప్రతి మొక్కకి 25 లీటర్ల వరకు ప్రతిరోజు అంటే వర్షం రాని టైంలో నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తోట నాటే ముందు మనము ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ యొక్క సాయిల్లో ఎంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, ఎంత సేంద్రియ కర్బనం ఉంది, ఎంత సేంద్రియ పదార్థం ఉంది అనేది కూడా మనం టెస్ట్లో కనిపిస్తుంది. ఒకవేళ మీకు చౌడు ఎక్కువగా ఉన్నట్లయితే జీలుగా లాంటి పచ్చి రొట్టె ఎరువులని మీరు తోట నాటక ముందే వేసుకొని ఒక 45 రోజుల తర్వాత వాటిని కలియదున్నినట్లయితే దాంట్లో ఉన్న చౌడు శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. చౌడు ఉన్నా లేకపోయినా కూడా మనకి తోట ప్రారంభించకంటే ముందు ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువులు జీలుగా కానీ, జనుము కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ సో ఇలాంటివి వేసుకొని పూత సమయంలో మనం కలియదున్నినట్లయితే ఒక సేంద్రియ పదార్థం అనేది సాయిల్కి అందించిన వారం అవుతాము. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ట్రైనింగ్, ప్రూనింగ్ అనేది చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల్లోనే దానికి ఒక ఆకారం అంటూ ఇవ్వాలి. మొదటి సంవత్సరంలో మొక్క ఎదిగిన తర్వాత దాన్ని 90 సెంటీమీటర్ల వరకు కత్తిరించాలి. అది నిటారుగా పెరగకుండా దాన్ని ఆపుతాము ఈ కత్తిరించడం వల్ల. దీనివల్ల మనకి 3-4 కొమ్మలు అనేది చుట్టుపక్కల ఈ కొమ్మలు అనేది కనిపిస్తాయి. అది 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు మళ్ళీ తిరిగి కత్తిరించాలి. సో దీని నుంచి మళ్ళీ కొమ్మలు అనేవి సెకండరీ కొమ్మలు వస్తాయి. 30 నుంచి 40 సెంటీమీటర్ వరకు పెరిగిన తర్వాత కత్తిరించినట్లయితే దాని తర్వాత తృతీయ కొమ్మలు అనేవి రావడం జరుగుతుంది. సో ఇలా మనము 3 సంవత్సరాలు చేసినట్లయితే ఒక గొడుగు ఆకారం ఇవ్వగలుగుతాం ఒక మొక్కకి. ఈ ఆకారం వల్ల సూర్యరశ్మి అనేది సో లోపలికి ప్రసరణ జరిగి లోపల కూడా పూత రావడము, చీడపీడలు అనేది కూడా చాలా తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా మనము ప్రతి మొక్కకి దాని టైంలో ఈ యొక్క యూరియా, పొటాష్, సూపర్, ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మధాతువులు ఇవన్నీ కూడా సకాలంలో ఒక్కొక్క పంటకి ఏ విధంగా రికమెండ్ చేస్తున్నామో ఆ విధంగా వేసుకొని మంచి లాభాలు పొందాలని రైతాంగాన్ని కోరుతున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కాస్త నెమ్మదించిన వర్షాలు తిరిగి 4-5 రోజులుగా విస్తారంగా కురవడంతో యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇప్పటికే పత్తి సాగు చేసిన రైతులు యూరియా వేసేందుకు ప్రభుత్వ సరఫరా కేంద్రాలు, ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్లో 3 లక్షల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేశారు. ఈసారి మే చివరి వారం నుంచే వర్షాలు పడటంతో జూన్ మొదటి వారంలో రైతులు చాలా వరకు విత్తనం వేశారు. ప్రస్తుతం పంటలన్నీ ఎదిగే దశలో ఉన్నాయి. ప్రస్తుత వర్షాలకు పైపాటుగా ఎరువులందించేందుకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూరియా కొరత సమస్యగా మారింది. సహకార సంఘాల్లో యూరియా సరిపడా అందకపోవడంతో రైతులు ప్రైవేటు దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేటు దుకాణాల్లో యూరియాకు లింకు పెట్టి వేరే ఎరువులను అంటగడుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. నేనైతే 6 ఎకరాలు వేసాను, వారమైంది నేను తిరగబట్టి అసలు ఈ రోజులు పెట్టుకొని కూడా ఇవ్వడం లేదు. నిన్న లోలు దిగినాయి, ఆల్రెడీ ఇవ్వడం లేదు. వర్షాలు రావడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నాం రైతులంతా. ఇక్కడ సొసైటీకి వస్తే సొసైటీలో తక్కువ రేటు కోసం అని చెప్పేసి అందరు రైతులు పాపం చాలా ఇబ్బంది పడి వస్తున్నాము. నిన్న లైన్ నిలబడినాము, కానీ ఈ రోజు దొరకడం లేదు. నాకలాంటి చాలా ఇబ్బంది అయిపోయింది మందలంగల్లో. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఎరువులను సిద్ధం చేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం యూరియాకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రైతులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరిస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో ఇక్కడ ముఖ్యంగా పత్తి పంట దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు చేయడం అనేది ఇప్పుడు దాదాపు పంట వచ్చేసి నెల నుంచి 40 రోజుల వయసులో ఉంది. ఈ 2-3 రోజులు పడిన వర్షాలకు యూరియా టాప్ డ్రెస్సింగ్ చేయడం జరుగుతుంది. ఈ యూరియాను సొసైటీల ద్వారా రైతు సేవా కేంద్రాలలో సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము PSCS గోనెగండ్ల, PSCS ఖైరవాడి, అలాగే DCMS ఎంగనూరు, PSCS నందవరం దాంట్లో ఎరువులు ఉంచడం జరిగింది. అలాగే RSKల ద్వారా కూడా అన్ని RSKల ద్వారా కూడా యూరియా ఎరువు సరఫరా చేయడం జరుగుతుంది. మార్కెట్ వారి దగ్గర దాదాపు కర్నూలు జిల్లాలో 4,000 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంది. మనం ఇండియన్ పెట్టిన వెంటనే వాళ్ళు RSKలకు అలాగే సొసైటీలకు యూరియా సరఫరా జరుగుతుంది. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా పుష్కలంగా ఉంది కాబట్టి మీకు 2-3 రోజుల్లో ఈ సొసైటీల ద్వారా RSKల ద్వారా అందించడం జరుగుతుంది. జిల్లాలో వర్షాలు విస్తరిస్తున్నందున సాగు పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com,
youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.